హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లక్ష్మీ కటాక్షం కలగాలని అందరూ కోరుకుంటారు. తమ సంపాదన పెరిగి ధనవంతులు అవ్వాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలి అంటే ఆమెని ప్రసన్నం చేసుకోవాలి. ఈరోజు మనం లక్ష్మీదేవికి ఇష్టమైన పూసల గురించి తెలుసుకుందాం. వీటితో అమ్మవారిని పూజిస్తే సంపద పెరుగుతుంది అని పండితులు చెబుతుంటారు. డబ్బు అందరికీ ముఖ్యమే. ఇప్పుడు ప్రపంచమంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది. ఏ పని చేయాలన్నా డబ్బు కావాల్సిందే. చివరికి రక్త సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడ్డాయంటే డబ్బుకున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. అయితే డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ కొందరి దగ్గర మాత్రమే నిల్వ ఉంటుంది. అయితే సంపద పెరగాలన్నా దరిద్రం పోవాలన్నా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలంటున్నారు పండితులు. పైన ఎర్రటి ఎరుపు, కింద నల్లటి నలుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. గురువింద గింజలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తీగజాతికి చెందినది గురువింద గింజ. ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనవని చెబుతుంటారు. అంతేకాదు ఆయుర్వేదంలో కూడా గురువింద గింజల గురించి ప్రస్తావన ఉంది. ఆయుర్వేదంలో ఈ గురుగింజల్లోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతకు వాడుతుంటారు. గురువింద గింజలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు. వీటిని పూజల్లో వినియోగిస్తారని చాలామందికి తెలియదు. ఒకప్పుడు వీటిని బంగారం కొలిచేందుకు ఉపయోగించే ఈ గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు. ఈ గింజలను ప్రత్యేకంగా పూజించి ఎరుపు బట్టలో కుంకుమతో పాటు ఉంచి బీరువాలో పెట్టుకుంటే ధనం అభివృద్ధి చెందుతుందట. లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖ సౌఖ్యాలు కలుగుతాయట. ఈ గురువింద గింజలు చెడు నరదృష్టి, చెడు ప్రభావాలను తొలగించే గుణాలున్నాయట. సాధారణంగా గురువింజ గింజలు అంటే పైన ఎర్రగా కింద నల్లగానే ఉంటాయనుకున్నారు. నిజం చెప్పాలంటే ఈ గింజలే చాలామందికి తెలుసు. కానీ ఈ గింజలు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులలో కూడా ఉంటాయి. తెలుపు రంగు గింజలు కుజగ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శనిగ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలు గురుగ్రహ దోష నివారణకు, ఆకుపచ్చ గింజలు బుధగ్రహ దోష నివారణకు ఉపయోగపడతాయంట. గ్రహ దోషాలు ఉన్నవారు వీటిని ధరించాలి అని పండితుల మాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.